హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రీమియర్లో అది కూడా ఎడోబ్ సీసీ ప్రీమియర్లో 17th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం కొన్ని ప్రీసెట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చో ఇంతకుముందు క్లాస్లో చూసాం. ఈరోజు వచ్చేసరికి ఒక వీడియో, అది కూడా కదులుతున్న వీడియో స్టెబిలైజ్ ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో రన్ అయ్యేటట్టుగా ఎలా చేయొచ్చో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కారణంలో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే ఇప్పుడు దాకా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన బ్యానర్ కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. ప్రీమియర్లో మనం ఒక వీడియోని స్టెబిలైజ్ ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ప్రాజెక్ట్ ప్యానల్, డబుల్ క్లిక్, వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నెక్స్ట్ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. మనకి ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఈ వీడియో ఎలా కదులుతుందో మనకు చూడండి. ఓకే, ఇలాగా డిస్టర్బెన్స్ మనకి ఇలాగా కదిలే వీడియోస్ని మనం ఈజీగా ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో, అంటే ఒక స్టెబిలైజ్ ఫార్మాట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ వార్ప్ అని టైప్ చేస్తున్నా, WARP టైప్ చేయగానే మనకి కింద వార్ప్ స్టెబిలైజర్ అనే ఆప్షన్ వచ్చింది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఇక్కడ చూడండి అనలైజింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అంటుంది, మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్లో మనకు కనబడుతుంది. ఓకే, ఇక్కడ టోటల్ ఇక్కడ 31 సెకండ్స్ ఉంది. నెక్స్ట్ ఫ్రేమ్స్ వచ్చేసరికి 1626 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 by 1 మనకు రన్ అవుతున్నాయి. ఇక్కడ 34% మనకు అయింది. ఇలాగా ప్రతిదీ సెకండ్స్తో పాటు అలాగే ఫ్రేమ్స్తో పాటు నెక్స్ట్ 100%తో పాటు మనకి ఇక్కడ చూపించుద్ది. ఇది 100 అవ్వగానే మనకు ఒక ఎల్లో మార్క్ వచ్చింది. అలాగే ఎల్లో కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనలైజ్ అవుద్ది. నెక్స్ట్ చూడండి. ఓకే, మనకి 70% కంప్లీట్ అయింది. 5 సెకండ్స్. ఓకే, 100. ఇక్కడ చూడండి మనకి ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత స్టెబిలైజింగ్ అంటుంది, అంటే ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్కి వస్తున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి స్టెబిలైజేషన్ అనేసి ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఓకే, కంప్లీట్ అయింది. కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వస్తే మీకు స్మూత్గా ప్లే అవుద్ది. ఓకే, స్మూత్గా ప్లే అవ్వడానికి మనకు స్టెబిలైజ్ ఫార్మాట్లో, అంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో మనకు వీడియో కదలకుండా ప్లే అవుద్ది. ఇలా చేసుకోవడానికి మనకు వార్ప్ స్టెబిలైజర్ అనే ఎఫెక్ట్ బాగా యూజ్ అవుద్ది. ఇక్కడ వార్ప్ స్టెబిలైజర్ మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవాల్సి వస్తే ఈ ఎఫెక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందుకు తీసుకొస్తా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.